నమస్కారం మన టీవీకి స్వాగతం. సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 8వ వార్డులో బీజేపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో 8వ వార్డులో బీజేపీ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఏ ఇంటికి వెళ్లినా మా సమస్యలు వినే నాయకుడు లేడని, సమస్య ఉంది అంటే ఇటువైపే చూడరని కాలనీవాసులు ఆవేదన చెందుతున్నట్టుగా బీజేపీ నాయకులు అన్నారు. తాము గెలిచిన వెంటనే కేంద్ర ప్రభుత్వ సహాయంతో తక్షణ సహాయం కింద పారిశుద్ధ్య పనులను వేగవంతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, భాస్కర్ గౌడ్, రాకేష్ అభ్యర్థి వినోద్ పాల్గొన్నారు. మాట్లాడు మేడం. అదేనా ఖచ్చితంగా పార్టీదే మళ్ళీ ఏదైనా కానీ. ఈరోజు ఇంటింటి ప్రచారం చేస్తుంటే జనాలు అనేది వాళ్ళు చూపించే ఉత్సాహము, మొదటి విజయం వినోద్ అన్నదే అన్నట్టుగా ఈరోజు ప్రజలందరూ డిసైడ్ అయ్యారు. అది దానికి ముఖ్య కారణం ఏంటంటే, గతంలో ఉన్న ప్రభుత్వాలు, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఏళ్ల తరబడి పాలన చేసినప్పటికీ కూడా ఇక్కడ మేము క్యాన్వల్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో చూస్తుంటే అండర్ డ్రైనేజీలు కానీ స్ట్రీట్ లైట్లు కానీ ఎక్కడ కూడా అస్తవ్యస్తంగా సీసీ రోడ్లు కూడా అసలు లేని పరిస్థితులు, ఉన్న మట్టి రోడ్లకు కూడా గుంతలమయంగా ఉండేసి ఒకవేళ గర్భిణీ స్త్రీలు పోతున్న పరిస్థితుల్లో కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడ్డది. ప్రతి ఇంటికి పోయినా ఈరోజు ఏదైనా అభివృద్ధి జరుగుతుందంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇప్పుడు 15th ఫైనాన్స్ కింద వచ్చే డబ్బులతో ఏది చేసినా, ఇప్పుడు మనము శ్మశాన వాటికలు కానీ సీసీ రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ కానీ ఏ డబ్బులు చూసుకున్నా మొత్తం సెంట్రల్ నుంచి ఇచ్చే ఫండ్ నుంచే మేము ఇప్పటి వరకు చేసిన డెవలప్మెంటు. ఇప్పుడు లాస్ట్ టైం కూడా స్థానిక గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా బీజేపీకి మెరుగైన స్థానాలు సంపాదించింది. అప్పుడే అర్థమైపోయింది ప్రజలు అనేది మార్పు కోరుకుంటున్నారు అనేది. దాంట్లో భాగంగా ఈసారి కూడా సంగారెడ్డి మున్సిపాలిటీలో ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ అనేది ఖచ్చితంగా బీజేపీ కైవసం చేసుకుంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. 8th వార్డులో ఈసారి ఖచ్చితంగా కాషాయ జెండా ఎగరేసాం, బీజేపీ జెండా ఎగరేసాం. ఏమైనా సరే ఆర్నిసార్లు కష్టపడినాం. ఆల్రెడీ 2 నెలల సంది గ్రౌండ్ వర్క్ చేసుకొని వస్తున్నాం. ఓటర్లంతా మాకు పూర్తి మద్దతు తెలుపుతారు. ఖచ్చితంగా ఈసారి మేము 8th వార్డులో బీజేపీ జెండాని ఎగరవేస్తాం. గడప గడపకు వెళ్తే వారు ఒకటే చెప్తున్నారు, ఇంతకుముందు గత ప్రభుత్వం ఏ అభివృద్ధి పనులు చేయలేదు, మీరన్నా ముందుకొచ్చి మా సమస్యలు విని ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తారని వాళ్ళు నిర్ణయించుకున్నారు. అయితే మేము ఈ గడప గడప సందర్శించిన సందర్భంగా కొన్ని ప్రాబ్లమ్స్ తెలుసుకున్నది ఏమనగా మెయిన్గా రోడ్లు, డ్రైనేజ్, వాటర్, ఎలక్ట్రికల్ పోల్, ఇవి మెయిన్ సమస్యలు. అయితే నేను రేపు ఇందుమూల మీ ఛానల్ ద్వారా 8వ వార్డు ప్రజలకు ఒకటే తెలియజేయదలుచుకున్నాను. నేను రేపు ఎన్నుకోబడంగానే ఈ ప్రధాన సమస్యలను ఒకటే సంవత్సరంలో తీరుస్తానని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. రెడ్డి మున్సిపాలిటీలో గడప గడపకు బీజేపీ కార్యక్రమంలో మరి ప్రచారంలో భాగంగా ఈరోజు సంగారెడ్డి మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని వార్డులు మరి ఈరోజు తిరుగుతూ ఇక్కడికి 8th వార్డులో మా భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఆత్మకూరు వినోద్ కుమార్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు గడప గడప ప్రచారం చేస్తూ ఉన్నాం. మంచి స్పందన ఉంది. ఏ వార్డులకు పోయినా, ఏ గల్లీకి పోయినా, ఎక్కడికి పోయినా కూడా ఈరోజు ప్రజలు ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే గత బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ
ఇచ్చినటువంటి హామీలు, చెప్పినటువంటి మాటలు, చేసినటువంటి మోసాన్ని మరి ఈరోజు ఇంకా మళ్ళీ ప్రజలు ఆ తప్పు చేసి భరించడానికి సిద్ధంగా లేరు అనేది ఇక్కడ సంగారెడ్డి మున్సిపాలిటీలో కనబడుతూ ఉంది.